ఆయన మాట వినబడకండి, ఆయన వైపు చూడండి. ఇదిగో ప్రభువా, నా హృదయం విరిగిలని హృదయాన్ని నీకు అర్పిస్తున్నానంటే అది ఎలాంటి హృదయమైనా సరేనండి, ఆయన బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నువ్వు పోగొట్టుకున్న సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, నీ ఆస్తిని సమస్తం ఇస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడయ్యా. నీ ఆత్మను మా మీద కుమ్మరించి మా బాధల నుండి విడుదలే కాక మాకు మనశ్శాంతి కలిగినట్లుగా, రక్షణ పొందినట్లుగా మెత్తని హృదయం దయచేయమని ఆయన. ఏ ఒక్కరూ కఠిన హృదయంతో ఇక్కడి నుంచి వెళ్ళక, తెరచిన హృదయంతో, నిండిన దీవెనలతో నిన్ను స్తుతించుచూ వెళ్ళుటకు మా జీవితాంతం వరకు నీకు నమ్మకస్తులై ఉంటున్నట్లు పరిశుద్ధాత్మతో మమ్మల్ని అభిషేకించుము. ఎవరి హృదయ స్థితి ఎలాగున్నదో ఎరిగిన దేవుడము, ఎవరి అవసరత ఏదో ఎరిగిన దేవుడము. మా హృదయాలను, మా జీవితాలను, మా అవసరతలను తీర్చగలిగిన జీవము గల దేవా, నీకే స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. నీ అద్భుత కార్యాలు మాలో జరగనిమ్మని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.